మీరు అంటే కొన్ని సంవత్సరాల క్రితం రక్షణ టీవీలో ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ టైటిల్ వచ్చేసి ప్రశ్న జవాబులు అన్నటువంటి కార్యక్రమము. రక్షణ టీవీలో మీరు సరిగ్గా సమాధానాలు చెప్పలేదు అనేసి బయట మాట్లాడుతున్నారు ప్రెస్. అంటే జాన గారు సరిగ్గా సమాధానం చెప్పలేదు అన్నట్టు. ఇంతకు ఏం జరిగిందంటే యాక్చువల్లీ వాస్తవాలు ఏం చెప్పాలి సార్? నన్ను ఎవరైతే అలా టైటిల్ ఏముంటుందో తెలుసు కదా, ఏదో ఉంటుంది సరి అయిన అసలైన ప్రశ్న సిసలైన జవాబు. ఆ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నన్ను పిలిచి ఆయనతో నాకు ఒప్పందం ఏంటంటే, ఫస్టే చెప్పిన నాకు డిబేట్ నచ్చదు, డిబేట్ అన్నావంటే నేను రాను, ఒకటే మాట చెప్పారు. అతనేమన్నాడు, డిబేట్ మేము చెయ్యం సార్, మేము ఓన్లీ ప్రశ్న అడుగుతాము, దానికి మీరు సమాధానం చెప్పాలి, మీ సమాధానం తర్వాత మరో ప్రశ్న అడుగుతాము, మీరు దానికి సమాధానం చెప్పాలన్నాడు. అంటే చూస్తుంటే అదొక డిబేట్ లాగా అనిపించింది. వాళ్ళు అలా డిబేట్గా మార్చుకుందామని కుట్ర పన్నారేమో నాకు తెలియదు. నాకు ఎప్పుడు కోపం వచ్చిందంటే, ప్రారంభంలో కూడా చెప్పాను, మీరు రక్షణ టీవీ చూడండి, నేను డిబేట్ చేయను, అర్థమైందా లేదా? మీ ఉద్దేశం ఫస్ట్కి వచ్చి అడిగాడు, నేను యేసు దేవుని కుమారుడని నమ్ముతాను, దీని విషయం ప్రశ్నించు. ఇప్పుడు ఆ ప్రవీణ్ పగడాలని ఆయన, లేకపోతే దాని ఆయన బెన్హర్ అని ఉంటాడు, వాళ్ళు ఏం చేశారు, ఇద్దరు ఒకటే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న చెప్పాను, వాళ్ళు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాను, నువ్వు ప్రశ్న అడగడం హాఫ్ మినిట్, సమాధానం ఇట్ విల్ టేక్ టైం. ఒక ప్రశ్నకు 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, అరగంట కూడా కావచ్చు. నా సమాధానం చెప్పిన తర్వాత నువ్వు మరో ప్రశ్న అడగా. నేను సమాధానం చెప్పకముందే అందులో ఒక వర్డ్ పట్టుకొని మళ్ళీ ప్రశ్న అంటే ఇటు సమాధానం చెప్పొద్దు, చెప్పలేదని బదనాం చేయాలి. అప్పుడు సాయంకాలం అవుతుంది, ఎందుకంటే నాకు ఆ తేదీల్లో ఆరోగ్యం బాగాలేదు, అంటే షుగర్ పేషెంట్. ఆఫ్టర్ 4 అయిందంటే కొంచెం షుగర్ లో అవుతుంటుంది, అంటే చెమటలు వస్తాయి, తినాలి. నేను యాక్చువల్గా చాక్లెట్ జేబులో పెట్టుకొని పోయినా వాళ్ళు అడ్డదిన్నంగా వేస్తున్నారు. కోపం వచ్చింది, కోపం వచ్చి మీరేమన్నా అడుకుంటారు పోయి సైలెంట్. ఎందుకంటే నాకు బైబిల్లో అంటే పెద్దలు చెప్పిన సామెత ఒకటి ఉంటుంది, జ్ఞానులతో వాదించు జ్ఞానం సంపాదించుకుంటాం, ఓడిపోయినా జ్ఞానం వస్తుంది. మూర్ఖులతో వాదిస్తే, అజ్ఞానులతో వాదిస్తే విజ్ఞత కోల్పోతాం. అందుకని ఏం చేసినట్టే, వీళ్ళకి బైబిల్లో ABCDలు రావని నాకు అర్థమైపోయింది, గమ్మును ఊరుకున్నాను. అయితే మధ్యలో స్టేజ్ మీద మన వాళ్ళందరూ ఉన్నారు. మా మిస్సెస్ వెళ్ళి, ఆయనకు ఈ టైంలో షుగర్ వస్తుంది, టీ అన్నా కాఫీ అన్నా తాగాలి, బ్రేక్ ఇవ్వండి అన్న. అప్పుడు బ్రేక్ ఇచ్చాడు. ఓకే, బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇక మనం 10 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడగానే వాళ్ళకి అర్థమైపోయింది. అప్పుడు అన్నాడు ఆయన, నిన్ను పిలవడం నా తప్పైంది అన్నాడు. మీరు వినండి మరొకసారి. నాకు తెలిసే నా గురించి పూర్తిగా మీరు స్టడీ చేసి నన్ను పిలిచావు. ఒక యాంకర్గా, ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పిలిచే ముందే వాడు ఎలాంటి వాడని తెలుసుకొని రావాలా. ఇప్పుడు అన్నామనుకోండి, ఒకవేళ నేను ఇంతకుముందు రాడికల్ అయ్యేవాడిని, లేపి గల్లబట్టుకొని కొట్టేవాడిని నేను. కానీ నేను క్రీస్తు నమ్మాను, నన్ను ఇన్సల్ట్ చేశాడు ఆయన. ఇన్సల్ట్ చేసినా మీరు మళ్ళొకసారి చూడండి, గమ్మును ఊరుకున్నా. ఎందుకంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. నేను ఎప్పుడైతే కామయ్యానో ఆ తర్వాత దేవుడు నన్ను హెచ్చించాడు. అప్పటిదాకా నేను ఎవడో తెలియదు ఈ ప్రపంచానికి. ఒక రకంగా రక్షణ టీవీ బూస్ట్ చేసింది ప్రపంచానికి. మీరందరూ వచ్చింది అది చూసే చాలామంది. దాదాపు దాని తర్వాత నాకు ఫాలోవర్స్ 4,000 మంది పెరిగారు. పాపం అందరూ ఏమనుకుంటున్నారో, ఈయన సమాధానమే చెప్పలేదు కనుక ఓడిపోయాడు అనుకున్నారే తప్ప, ఎక్కడ తగ్గాలో తగ్గితే ఎలా హెచ్చించాలో దేవుడు నేర్పాడు నాకు. అప్పుడు ఊరుకున్నా, నేను సమాధానం చెప్పలేక కాదు, ఓకే, ఇప్పటికీ చెప్పాను. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, వాళ్ళకు సమాధానాలకు ఒక 10 వీడియోలు చేశాను, వాళ్ళ పేరు పెట్టే, వాళ్ళ ఇద్దరు ఫోటో పెట్టి నా సమాధానం ఇదిగో అని 10 వీడియోలు మాట్లాడాను.
ఓకే, అక్కడ అవకాశం ఇవ్వలేదు కనుక. ఇవ్వలేదు కనుక అది ఎవడు చూస్తలేడుగా, ఆ. ఇప్పటికీ నో ప్రాబ్లం. అయితే మీ మీద అంటే ఆ వీడియో చూసిన తర్వాత రక్షణ టీవీలో అనేక తెలుగు క్రైస్తవ ప్రపంచం చూసింది. అయితే మిమ్మల్ని దుర్బోధకుడు అంటుంది. మీరు దానికి ఒప్పుకుంటారా? ఇంతవరకు చెప్పిన దానికి బట్టి నీకు దుర్బోధకుల్లాగా అనిపించానా? ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు దాకా నేను చెప్పిన దాంట్లో ఒక వచనము బైబిల్లో లేనిది కలిపితే దుర్బోధకుడు, ఉన్నది తీసేస్తే దుర్బోధకుడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలుగు క్రైస్తవులు తెలుగులో కొన్నిసార్ల ఇంగ్లీషులో లార్డ్ అన్నా తెలుగులోకి వచ్చరికి దేవుడు అని తర్జుమా చేస్తారు. లార్డ్ అంటే ప్రభు, అవునా కదా? ప్రభు అంటే యేసుక్రీస్తు కోసం. కానీ కొన్నిసార్లు వాళ్ళు భాషా పండితులు, మనం క్రీస్తులో ఎదిగిన జ్ఞానం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నవారు. అది పరిశుద్ధాత్మ చేత వాడికే తెలుస్తుంది. నేను చెప్పింది ఇప్పుడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవం అన్నాను. ఇది దుర్బోధ, వాక్యానుసారమైన బోధ. నమ్మండి అని యేసుప్రభువే చెప్పాడు. నేను దేవునే కుమారుణ్ణి, తండ్రి ప్రతిష్ఠ చేసి నన్ను ఈ లోకంలోనికి పంపాడు అన్నాడు. అంటే యేసుప్రభు కూడా అబద్ధికుడేనా? యేసుప్రభును దేవుని కుమారుడని రుజువు చేశాడు పౌలు. అపోస్తలు కూడా దుర్బోధకులేనా? వాళ్ళు దుర్బోధకులైతే నేను దుర్బోధకులు.